అన్నమయ్య జిల్లా రాయచోటి పట్టణంలో మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు ఫరూక్ షిబ్లీ, ఇతర పండితులు, మౌలవీలు మౌలానా హుసేన్, అడ్వకేట్ సలీం, మాసపత్రిక ఎడిటర్ నాసర్ భాషలతో కలిసి సోమవారం విజయవాడ నుండి చిత్తూరు జిల్లా వికోట మండలంలో జమియత్ ఉలామా ఏ హింద్ మదీనీ గ్రూప్ ఆధ్వర్యంలో మంగళవారం జరిగే మౌల్వీల సమావేశానికి హాజరవ్వడానికి ఆయన వెళ్తూ దారి మార్గంలో ఉన్న రాయచోటి పీలేరు బైపాస్ సర్కిల్లో వద్ద ఉన్న చాయ్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఫారూక్ షిబ్లీ మాట్లాడుతూ జనవరి 26 గణతంత్ర దినోత్సవ సందర్భంగా అదే రోజు విజయవాడలో రాజ్యాంగ పరిరక్షణ మన బాధ్యత అనే అంశంపై ఒక సభ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ సభకు మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి సంస్థ ఏర్పాటు చేసి 5 సంవత్సరాలు దాటి 6 సంవత్సరంలో అడుగు పెడుతున్న శుభ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 83 కమిటీల సభ్యులను గౌరవంగా కలిసి సభకు ఆహ్వానించడానికి రాయచోటికి వచ్చానన్నారు. ఈ సందర్భంగా రాయచోటి పట్టిన ముస్లిం మైనార్టీలు ఆయనకు శాలువ కప్పి గజమాలతో ఘన సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో ఎంహెచ్సిఎస్ రాష్ట్ర మీడియా చైర్మన్ అన్వర్, మాజీ మండల అధ్యక్షుడు ఆదర్ భాషా, మార్కెట్ కాంట్రాక్టర్ ఇషాద్, ఎంహెచ్సిపిఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మస్తాన్, పట్టణ అధ్యక్షుడు అమెజాన్ ఇమ్రాన్, ఆసిఫ్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ కూడాను తెలిసిందే, ఎక్స్ రాజ్యసభ ఎంపీ మౌలానా మహమూద్ అసద్ మదనీ గారు ఎవరైతే మన జమియతే ఉలమా హింద్కి జాతీయ అధ్యక్షులుగా ఉన్నారు. ఆయన ఈ కోటాలో ఒక 12 ఎకరాల్లో యూత్ క్లబ్కి సంబంధించినటువంటి ఒక పెద్ద స్థలం ఒకటి తీసుకొని అక్కడ యూత్ క్లబ్కి సంబంధించి కన్స్ట్రక్షన్ అనేది మొదలు పెడుతున్నారు. దానికని చెప్పేసి మనం రావడం జరిగింది. అదేవిధంగా దాంతోపాటు రేపు 26వ తారీఖున అంటే జనవరి 26 గణతంత్ర దినోత్సవం సందర్భంగా కూడాను ఏదైతే మా మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి ఉందో ఇది 6 సంవత్సరాలు పూర్తి చేసుకొని 7వ సంవత్సరంలో అడుగుపెడుతున్న సందర్భంలో విజయవాడలో ఒక సమావేశం ఒకటి ఏర్పాటు చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఏదైతే రాజ్యాంగ పరిరక్షణ మరియు మన బాధ్యత అనే అంశంతో అదే రోజు సాయంత్రం ఒక బహిరంగ సభని కూడాను ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ 2 అంశాలని అందరితో కూడాను కలిసి ఎక్కడైతే మన కమిటీలు ఉన్నాయో దాదాపు 83 కమిటీలు రాష్ట్ర వ్యాప్తంగా 83 నియోజకవర్గాల్లో ఉన్నామో ప్రతి చోట కూడాను ప్రతి ఒక్కరిని కూడాను పర్సనల్గా ఇన్వైట్ చేద్దామని చెప్పేసి. ఎందుకంటే వీరు ఉంటేనే మేము ఉన్నాము, వీరు లేకపోతే మేము లేము. కాబట్టి ఎవరైతే వీరందరూ కూడాను మమ్మల్ని ఆదరించి ఆర్గనైజేషన్ ఇంత స్ట్రెంథెన్ చేశారో వీళ్ళందరినీ కూడాను పర్సనల్గా ఇన్వైట్ చేయడం అనేది నా పరమ బాధ్యతగా భావించి వీళ్ళందరినీ కూడాను ఇన్వైట్ చేయడానికి ఈ సందర్భంగా ఇక్కడికి రావాలి.